హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో 2025లో రిలీజ్ అయిన బాన్ అపెటైట్ యువర్ మెజెస్టీ అనే డ్రామాను ఎపిసోడ్ నెంబర్ 1 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక్క ఎపిసోడ్ చూడగానే నాకు ఈ డ్రామా చాలా నచ్చేసింది. అందుకొరకే ఈ డ్రామాని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నాకు కొంచెం బూస్టింగ్ గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకు ఒక అమ్మాయిని తాళ్లతో కట్టేసి రాజభవనంలో ఉన్న రాజు ముందు ఆ అమ్మాయిని సైనికులు ప్రవేశపెడుతూ ఉంటారు. ఆ సైనికులు అమ్మాయిని రాజు ముందు ప్రవేశపెడుతూ మిమ్మల్ని అవమానించినందుకు గాను ఈ అమ్మాయిని కఠినంగా శిక్షించాలని ఆ సైనికులు రాజుతో అంటూ ఉంటారు. ఇక అప్పుడే రాజు అమ్మాయి దగ్గరికి వచ్చి, నిన్న రాత్రి ఈ అమ్మాయి నాకు ఒక చండాలమైన వంట తినిపించింది, అందుకు గాను ఈ అమ్మాయికి నా రాజ్యంలో ఒక ముఖ్యమైన వంట మనిషిగా నియమిస్తున్నాను. ఎందుకంటే నిన్న రాత్రి నువ్వు చేసిన వంట నాకు అస్సలు నచ్చలేదు. ఇక నుండి రోజు నువ్వే నాకు రుచికరమైన వంట చేయాలి, లేదంటే నీకు తగిన శిక్ష పడుతుంది. దీనికి నీకు ఓకేనా అని ఆ రాజు అమ్మాయిని అడుగుతూ ఉంటాడు. దానికి తన మనసులో అమ్మాయి, నేను 3 స్టార్ షెఫ్ గా చేయాల్సిన దాన్ని వీళ్లకు వంట మనిషిగా చేయాల్సిన కర్మ ఏంటని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆ రాజు ఆ అమ్మాయితో, ఈ పని నీకు ఓకే అంటే చెప్పు, లేదంటే నీకు మరణశిక్ష వేస్తానని అంటూ ఉంటాడు. దానికి అమ్మాయి మహారాజుతో, మీకు నచ్చని భోజనం పెట్టడం నాదే తప్పు. మిమ్మల్ని చూసి నేను మహారాజు అనుకోలేదు, పని చేసేవాడు అనుకున్నాను. ఇప్పటి నుంచి ఎలాంటి పొరపాటు జరగదని అమ్మాయి అంటూ ఉంటుంది. దానికి మహారాజు ఆ అమ్మాయిని కట్టేసిన తాళ్లని తన కత్తితో తెంపేస్తాడు. ఇక అప్పుడే అమ్మాయి మనకు తన స్టోరీ చెప్తూ ఉంటుంది. నా పేరు యాన్ జియాంగ్. నేను 2025లో నుంచి ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి ఎలా వచ్చానో తెలుసుకోవాలనుందా, అది ఒక పెద్ద కథ అని తన స్టోరీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. యాన్ జియాంగ్ ఒక షెఫ్. అయితే తను ఒక ప్రోగ్రామ్ లో షెఫ్ గా చేస్తూ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ఒక 5 months నుంచి జరుగుతూ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ లో గెలిచిన షెఫ్ కి 1 lakh వాన్స్ గిఫ్ట్ గా వస్తాయి. అయితే ఈ ప్రోగ్రామ్ ఒక 5 months నుంచి జరుగుతుంది. లాస్ట్ లో 4 మాత్రమే ఉండి ఉంటారు. అందులో యాన్ జియాంగ్ కూడా ఉండి ఉంటుంది. అయితే లాస్ట్ 5 minutes లో అందరూ కుకింగ్ చేస్తూ ఉంటారు. అదే టైంలో షెఫ్లందరూ ఎవరికి తగ్గ డిషెస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. యాన్ జియాంగ్ కూడా తను చేయాల్సిన డిష్ ని చేస్తూ ఉంటుంది. అదే టైంలో యాన్ జియాంగ్ గ్యాస్ ఆన్ అవ్వదు. తను చేసే వంటకంలో ఒక మీట్ పీస్ తను గ్రిల్ చేయాల్సి ఉంటుంది. అయితే గ్యాస్ పని చేయకపోవడంతో తనకు ఒక ఆలోచన వచ్చి పక్కనే ఉన్న గడ్డితో తను ఆ మీట్ ని గ్రిల్ చేయాలనుకుంటుంది. ఆ గడ్డిని తీసుకువచ్చి ఒక పెద్ద బౌల్లో పెట్టి దానికి ఫైర్ అంటించి ఆ మీట్ ని గ్రిల్ చేస్తూ ఉంటుంది. తనకి ఇంకా ఒక 2 minutes మాత్రమే మిగిలి ఉంటుంది. అదే టైంలో తన కుకింగ్ మొత్తం ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అయితే అక్కడున్న షెఫ్లందరూ యాన్ జియాంగ్ కంటే ముందే ఫినిష్ చేసి ఉంటారు. టైం అయిపోవడంతో లాస్ట్ 1 second లో యాన్ జియాంగ్ తన కుకింగ్ రెసిపీని ఫినిష్ చేస్తుంది. ఇలా ఫినిష్ అయ్యాక అక్కడున్న జడ్జెస్ వచ్చి షెఫ్ల దగ్గర ఉన్న రెసిపీస్ ని టేస్ట్ చేసి విజేతల్ని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అయితే షెఫ్ దగ్గరికి ఆ జడ్జెస్ వచ్చి ఆ రెసిపీస్ ని ఎలా చేశారు, వాటికి ఏమేమి యూజ్ చేశారని అడిగి వాటిని టేస్ట్ చేస్తూ ఉంటారు. అందరికన్నా టేస్టీగా యాన్ జియాంగ్ చేయడంతో విజేతగా యాన్ జియాంగ్ ని డిసైడ్ చేస్తారు. యాన్ జియాంగే ఆ ప్రోగ్రామ్ లో విన్ అవుతుంది. 1 lakh వాన్స్ కూడా విన్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ లో విన్ అయినందుకు 3 స్టార్ షెఫ్ అని అనౌన్స్ చేసి తనకు బహుమతిని కూడా ఇస్తారు. ఈ ప్రోగ్రామ్ జరిగింది ప్యారిస్ లో. ఇక అదే రోజు నైట్ తను విన్ అయిన ఆనందంలో వైన్ తాగుతూ సంతోషపడుతుంది. నెక్స్ట్ డే తను కొరియాకు బయలుదేరాల్సి ఉంటుంది. యాన్ జియాంగ్ ఎయిర్పోర్ట్ కు బయలుదేరే ముందు రెడీ అయ్యేటప్పుడు వాళ్ళ డాడీకి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అదే టైంలో వాళ్ళ డాడీ, ప్యారిస్ నుంచి నాకు ఒక బుక్ కావాలి, తెలిసిన వాళ్ళు ఆ బుక్ ని నువ్వు ఉండే హాస్టల్ దగ్గరికి పోస్ట్ చేసి ఉంటారు, ఈ లోపే వచ్చేసి ఉంటుంది, నువ్వు ఆ బుక్ ని తీసుకొని రా అని వాళ్ళ డాడీ చెప్పి ఉంటాడు. యాన్ జియాంగ్ తనుండే హాస్టల్ నుంచి కిందికి వెళ్లి చూసేసరికి ఆ బుక్ పోస్ట్ లో వచ్చి ఉంటుంది. ఇక ఆ బుక్ ని తీసుకొని యాన్ జియాంగ్ కొరియాకు బయలుదేరుతుంది. ఫ్లైట్ లో యాన్ జియాంగ్ ది విండో సీట్ అవ్వడంతో క్లౌడ్స్ ను చూసుకుంటూ చాలా సంబరపడిపోతుంది. అప్పుడే తినడానికి యాన్ జియాంగ్ కి ఫుడ్ తెచ్చి ఉంటారు. ఇక ఆ ఫుడ్ తింటున్న టైంలో ఫ్లైట్ లో ఉన్న పైలట్ ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. అందరితో ఆ పైలట్, ఈ రోజు సూర్యగ్రహణం జరుగుతుంది,
మీరు దగ్గర నుంచి ఆ సూర్యగ్రహణాన్ని చూడవచ్చు. ఇదే సూర్యగ్రహణం జరిగే టైము. అందరూ ఒకసారి విండోలోకి చూడండి. ఇలాంటి దృశ్యాన్ని చూడాలంటే మీకు అదృష్టం ఉండాలని చెప్తూ ఉంటాడు. అదే టైంలో యాన్షియాంగ్ పక్కన కూర్చున్న వ్యక్తి తన దగ్గరున్న కాఫీని అనుకోకుండా తన మీద పోసేస్తాడు. ఆ కాఫీ మీద పడడంతో పాటు వాళ్ళ డాడీ కోసం తీసుకువచ్చిన బుక్ మీద కూడా ఆ కాఫీ పడిపోయి ఉంటుంది. దాన్ని క్లీన్ చేయడానికి యాన్షియాంగ్ ఆ బుక్కును తీసుకొని క్లీన్ చేయడానికి వాష్రూమ్ కి వెళ్లి వాష్రూమ్ లాక్ వేసుకుంటుంది. ఇక బుక్ పైన ఎక్కడైనా కాఫీ మరకలు ఉన్నాయేమో అని యాన్షియాంగ్ చెక్ చేస్తూ ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. అదే టైంలో సూర్యగ్రహణం అవుతూ ఉంటుంది. ఇక బుక్ ఓపెన్ చేసి చూస్తున్న టైంలో అందులో కొన్ని రెసిపీస్ ఉండడం గమనిస్తుంది. అంతేకాకుండా ఆ బుక్ లో ఒక పేజీ కూడా మిస్ అయి ఉంటుంది. ఈ పేజీ ఎలా మిస్ అయింది అనుకుంటున్న టైంలో అందులో కొన్ని అక్షరాలు యాంగ్షిన్ కి కొంచెం ఆకర్షణీయంగా అనిపించి ఆ బుక్ లో ఉన్న కొన్ని పదాలను చదువుతూ ఉంటుంది. అదే టైంలో సూర్యగ్రహణం అవుతుండడంతో ఆ బుక్ కి సూర్యగ్రహణంకి ఏదో సంబంధం ఉండి ఉండొచ్చు. అందుకొరకే తను టైం ట్రావెల్ చేసి ఫ్లైట్ లో నుంచి కింద పడిపోతూ ఉంటుంది. యాంగ్షిన్ ఆ బుక్ చదువుతున్న టైంలో ఆ బుక్ లోని అక్షరాలు వెలుగు రూపంలో వచ్చి యాంగ్షిన్ ని టైం ట్రావెల్ చేసేలా చేస్తుంది. ఇలా యాంగ్షిన్ చాలా ఇయర్స్ వెనక్కి టైం ట్రావెల్ చేసి ఫ్లైట్ లో నుంచి కింద పడిపోతుంది. ఓన్లీ యాంగ్షిన్ మాత్రమే టైం ట్రావెల్ చేస్తుంది. యాంగ్షిన్ వాష్రూమ్ లో ఉన్న టైంలో డోర్ ఓపెన్ చేయండి అని అరుస్తూ ఉన్నా కూడా డోర్ ఓపెన్ కాకుండా అలానే లాక్ అయి ఉండి ఉంటుంది. ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరూ నార్మల్ గా జర్నీ చేస్తూ ఉంటారు. ఇలా టైం ట్రావెల్ చేసి యాంగ్షిన్ ఒక అడవిలో పడిపోతుంది. అయితే ఆ అడవిలో కొంతమంది జంతువుల కోసం వేసిన వలలో పడిపోయి ఆ వల ఉచ్చు అనేది చెట్టుకు వేలాడుతూ ఉంటుంది. ఇక అదే టైంలో మనకు ఒక యువరాజును చూపిస్తూ ఉంటారు. ఆ యువరాజు తన సైనికులతో పాటు అడవిలో వేటకు వస్తూ ఉంటాడు. అయితే ఆ యువరాజు అడవిలో జంతువుల కోసం వెతుకుతున్న టైంలో ఆ యువరాజుకి ఒక జింక పరిగెత్తడం కనిపిస్తుంది. ఆ జింకను వేటాడడానికి యువరాజు తన బాణాన్ని వెత్తిపెట్టి విల్లును విసరడానికి రెడీగా ఉంటాడు. అదే టైంలో యువరాజుకి వాళ్ళ అమ్మ గుర్తుకు వస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మని రాజ్యంలో ఎవరో బంధించి ఉంటారు. దాన్ని తలుచుకొని ఆ యువరాజు చాలా కసిగా బాణాన్ని ఆ జింకపై వదులుతాడు. ఆ బాణం వెళ్లి జింకకు గుచ్చుకొని అక్కడే ప్రాణాలు వదిలేస్తుంది. ఇక గుర్రం పై నుంచి యువరాజు కిందికి దిగి ఆ జింక దగ్గరికి వెళ్లి ఆ జింక చనిపోవడంతో తన పక్కనున్న భటులతో ఈ జింకని రాజ్యానికి పంపించమని చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే అదే టైంలో మనకు యువరాజు మదర్ ని చూపిస్తూ ఉంటారు. అయితే యువరాజు వాళ్ళ అమ్మగారి సేవకురాలు యువరాజు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి యువరాజు ఈ రోజు వేటకు వెళ్ళాడు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న యువరాజు వాళ్ళ అమ్మ ఈ రోజు రాజు ఎందుకు వేటకు వెళ్ళాడు, ఈ రోజు సూర్యగ్రహణం కదా, ఎందుకు వెళ్ళనిచ్చారు అని అంటూ ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజు ఏదో జరగరాంది జరగబోతుందని యువరాజు గురించి వాళ్ళ మదర్ కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే మనకు రాజ్యంలో ఉన్న కొంతమంది సేనాధిపతులు రాజు కోసం వెయిట్ చేస్తూ రాజ్యం గురించి రాజు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే జింకను వేటాడిన యువరాజు ఆ జింకని రాజ్యానికి పంపించమని అనడంతో అక్కడే ఉన్న ఒక సేనాధిపతి రాజు దగ్గరికి వచ్చి ఈ రోజు సూర్యగ్రహణం కదా రాజా, త్వరగా చీకటి పడిపోతుంది, మనం మన రాజ్యానికి వెళ్దామని అంటూ ఉంటాడు. అంతేకాకుండా సూర్యగ్రహణం రోజు మనం జంతువులని వేటాడితే దేవుళ్ళకి కోపం వస్తుంది అని అంటూ ఉంటాడు. అది విన్న రాజు మీరు కూడా ఈ మూఢనమ్మకాలన్నీ నమ్ముతారా, నాకు సూర్యగ్రహణం రోజు వేటాడితేనే మజా వస్తుంది, మనం ఈ రోజు వేటాడే తీరాలని రాజు తన రాజ్యానికి వెళ్ళకోకుండా అక్కడే ఉండి ఉంటాడు. ఇక అప్పుడే మనకు వలలో చిక్కుకున్న యాంజియాంగ్ ని చూపిస్తూ ఉంటారు. తను ఆ వలలో చిక్కుకున్నప్పుడు స్పృహ కోల్పోయి చాలా సేపటి తర్వాత స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చాక నేను ఎక్కడున్నానని చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఎవరైనా హెల్ప్ చేయడానికి వస్తారేమో అని, ఎవరికైనా కాల్ చేద్దాము అని తన ఫోన్ ని తీస్తే తన సిమ్ కూడా పనిచేయదు. ఏంటిది, నేను ఎక్కడున్నానని అనుకుంటూ ఉంటుంది. ఇక అదే టైంలో ఈ రోజు ఎలా అయినా ఇంకా కొద్దిసేపు వేటాడాలని అక్కడే ఉన్న రాజుకి ఒక నక్క కనిపిస్తుంది. ఆ నక్కని చూసిన రాజు వెంటనే దాన్ని వేటాడడానికి తొందరగా తన దగ్గరున్న గుర్రం వేసుకొని నక్కతో పాటు పరిగెడుతూ ఉంటాడు. ఆ అడవిలో నక్కకు బాణాలు వేసుకుంటూ దాన్ని వెంబడిస్తూ ఉంటాడు. అయితే
అయితే ఆ నక్క సరిగ్గా వెళ్లి యాన్జియాంగ్ ఉండే ప్లేస్ లో ఆగుతుంది. ఇక యువరాజు ఆ నక్క కోసం బాణాలు వేస్తే ఆ బాణం వెళ్లి యాన్షియాంగ్ చిక్కుకున్న ఆ వలకు తగులుతుంది. దాంతో వల తెగిపోయి యాన్షియాంగ్ కింద పడిపోతుంది. ఇక కింద పడిపోయాక ఎవరిక్కడ బాణాలు వేసేది అని అక్కడ నుంచి వెళ్లి యాన్షియాంగ్ చెట్టు చాటుకు దాచుకుంటుంది. ఇక అదే టైంలో అక్కడికి నక్కని వెతుక్కుంటూ యువరాజు వచ్చి ఉంటాడు. అక్కడున్న యాన్షియాంగ్ ని చూసి ఏంటి ఈమె చూడ్డానికి వింతగా ఉందని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే యాన్షియాంగ్ ఆ యువరాజుతో నువ్వు కొరియనా అని అడుగుతూ ఉంటుంది. దానికి యువరాజు ఏమీ మాట్లాడుకోకుండా ఈమెను చూస్తే చాలా విచిత్రంగా ఉందని తన దగ్గరున్న బాణాలను తీసి ఎక్కువ పెడతాడు. దీంతో యాన్షియాంగ్ భయంతో ముందుకు పరిగెడుతూ ఉంటుంది. యువరాజు కూడా ఆమె వెనకాలే బాణాలు వేస్తూ యాన్షియాన్ని వెంబడిస్తూ ఉంటాడు. యాన్షియాన్ ఇలా పరిగెత్తి చివరగా ఒక లోయ అంచున ఆగిపోతుంది. అక్కడి వరకే యాన్షియాంగ్ కి దారి కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక యాన్షియాన్ అక్కడే ఆగి తన దగ్గరున్న ఒక స్టంట్ గన్ ను తీసి అక్కడే ఆగు, నా వెనకాల ఎందుకు వస్తున్నావు? నక్క అటు వెళ్లిపోయిందని చెప్పాను కదా, నా వెనకాల రాకు, నన్ను వదిలేయి. నా చేతిలో ఉన్న గన్నును చూసావు కదా, ఈ గన్ను నీకు షాక్ కొట్టి మూర్చపోయేలా చేయగలదు అని యాన్షియాంగ్ యువరాజుతో అంటూ ఉంటుంది. ఆమె మాటలు ఏమీ అర్థం కాక యువరాజుకి ఈమె చూడ్డానికి చాలా విచిత్రంగా ఉందేంటి, తన బట్టలు తన ఇయర్ రింగ్స్ మొత్తం డిఫరెంట్ గా కనిపిస్తుందేంటి అని ఎవరు నువ్వని యాన్షింగ్ ని అడుగుతూ ఉంటాడు. నువ్వేమైనా బిచ్చగత్తవా అని అంటూ ఉంటాడు. దానికి యాన్షింగ్ ఏంటి నన్ను చూస్తే బిచ్చగత్తెలాగా కనిపిస్తున్నానా? చూడు నేను ఎంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నానో, నువ్వు నన్ను బిచ్చగత్తెనని ఎలా అనుకుంటావు? నాకు కరాటేలో బ్లాక్ బెల్ట్ వచ్చింది అని యాన్షియాంగ్ కి వచ్చిన కరాటే ఫైట్ ని చూపిస్తూ ఉంటాడు. దాన్ని చూసిన యువరాజు ఏంటి ఇలా చేస్తుందని తన బ్యాగ్ కి ఒక బాణం విసిరేస్తాడు. ఆ బ్యాగ్ వెళ్లి లోయలో ఉన్న చెట్టుకి ఇరుక్కుపోతుంది. ఇక తన దగ్గర యారోస్ అయిపోవడంతో గుర్రం దిగి ఆ యువరాజు యాన్షియాంగ్ దగ్గరికి వస్తాడు. యాన్షియాంగ్ ని చూసి ఈమె ఖచ్చితంగా నన్ను చంపడానికి వచ్చిన ఒక దయ్యం అనేసి యాన్షియాంగ్ ని అంటూ ఉంటాడు. ఇక దానికి యాన్షియాంగ్ ఆ యువరాజుతో నువ్వు ఏమైనా మూవీ షూటింగ్ లో ఉన్నావా? నీ బట్టలు అన్ని రెంట్కు తీసుకున్నావా ఏంటి? ఏ మూవీ షూటింగ్ అని అడుగుతూ ఉంటుంది. దానికి ఏం మాట్లాడుతున్నావు నువ్వని ఆ యువరాజు తన దగ్గరున్న కత్తితో యాన్షియాంగ్ ని పొడవడానికి ముందుకు వస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో వెనకాల నుంచి ఎవరో ఆ యువరాజుకి బాణంతో దాడి చేస్తారు. బాణం గుచ్చుకున్న యువరాజు వెళ్లి యాన్షింగ్ మీద పడతాడు. ఇక దాంతో ఇద్దరూ కలిసి లోయలో పడిపోతారు. ఇలా కొద్దిసేపటి తర్వాత అదే ప్లేస్ లోకి యువరాజు సైనికులు వచ్చి వెతుకుతూ ఉంటారు. కానీ యువరాజు కనిపించడు. యాన్షియాంగ్ యువరాజు లోయలో పడిపోయి ఉంటారు కదా, లోయ కింద వాటర్ అనేవి ఉండి ఉంటుంది. ఆ నదిలో ఇద్దరు ఒడ్డుకు కొట్టుకొని వస్తారు. కొద్దిసేపటి తర్వాత యాన్షియాంగ్ కి మెలకు వచ్చి ఏంటి నేను ఇక్కడున్నానేంటి, ఇదంతా కల కాదా, నేను ఎలా ఇక్కడికి వచ్చానని అనుకుంటూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న యువరాజుకి బాణం గుచ్చుకొని బ్లడ్ రావడంతో వీడు నన్ను ఇంత సతాయించాడు కానీ శత్రువైనా మనం కాపాడాలని తన జోబులో ఉన్న మెడిసిన్ ని తీసి యువరాజుకు తగిలిన గాయం ప్లేస్ లో రాసి తనకి ఒక క్లాత్ తో కట్టుకడుతుంది. ఇక అదే టైంలో తన దగ్గర ఏమైనా మొబైల్ ఉందేమో కాల్ చేసి అంబులెన్స్ ని రమ్మందామని మొబైల్ ని వెతుకుతూ ఉంటుంది. అప్పుడే యువరాజుకు మెలకు వచ్చి తన దగ్గర ఉన్న చిన్న కత్తిని తీసి దీనికోసమే నువ్వు వెతుకుతున్నావా, నన్ను చంపడానికి వెతుకుతున్నావా, నువ్వు ఒక దయ్యానివి కదా అని అంటూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ లేదు, నేను కూడా నార్మల్ మనిషినే, నిజం చెప్పు, నువ్వు ఏ సినిమాలో షూటింగ్ జరుగుతుంది, ఇదంతా మూవీ సెట్టా అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ యువరాజు లేదు, నేను ఈ రాజ్యానికి రాజును అని అంటూ ఉంటాడు. అది విన్నా యాన్షియాంగ్ ఏంటి నువ్వు ఇంకా నీ క్యారెక్టర్ లో నుంచి బయటికి రాలేదా, నిన్ను చూస్తే యువరాజులాగా లేదు అని అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ యువరాజు నువ్వెవరివో ముందు చెప్పు, ఇక్కడెందుకున్నావని తన దగ్గరున్న కత్తిని చూపిస్తూ ఉంటాడు. అదే టైంలో యాన్షియాంగ్ యువరాజు దగ్గరున్న కత్తిని లాక్కొని నీకు మాత్రమే కత్తి తిప్పడం వచ్చా అని ఆ కత్తిని తీసుకు
తీసుకొని వేళ్ల చుట్టూ ఆ కత్తిని తిప్పుతూ ఉంటుంది. దాన్ని చూసిన యువరాజు ఈమెకు ఇంత మంచిగా కత్తి వాడడం ఎలా వచ్చని అనుకుంటూ ఉంటాడు. ఇద్దరు ఆ చిన్న కత్తి కోసం కొట్టుకుంటూ ఉంటారు. అదే టైంలో ఆ యువరాజుకి యాన్షియాంగ్ తల గట్టిగా తగలడంతో స్పృహ కోల్పోతాడు. ఇక దీంతో ఈ యాన్షియాంగ్ ఆ యువరాజు చేతులు కట్టేసి అక్కడే ఉన్న వంతెనకు కట్టేస్తుంది. కొద్దిసేపటికి యువరాజుకు మెలకు వచ్చాక, ఏంటి నువ్వు నన్ను కట్టేశావా, ఎంత ధైర్యం ఉండాలని అంటూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ ఏమీ మాట్లాడుకోకుండా నా వెనకాలరా, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటుంది. ఇలా వాళ్ళు నడుచుకుంటూ అడవిలోకి వెళ్తూ ఉంటారు. ఇక అడవి లోపల ఏమైనా ఇల్లులు కనిపిస్తాయేమో అని వెతుకుతూ ఉంటుంది యాన్షియాంగ్. అదే టైంలో మనకు యువరాజు వాళ్ళ మదర్ ని చూపిస్తూ ఉంటారు. వాళ్ళ మదర్ దగ్గరికి ఒక పని మనిషి వచ్చి యువరాజు ఇంకా ఈ రోజు ఇంటికి రాలేదని చెప్తూ ఉంటుంది. దాంతో యువరానికి ఇంకా భయం వేస్తూ ఉంటుంది. యువరాజుకి ఏమైనా అవుతుందేమని భయపడుతూ ఉంటుంది. కట్ చేస్తే యాన్షియాంగ్ ఇంకా యువరాజుని చూపిస్తూ ఉంటారు. వీళ్ళు చాలా దూరం నడిచి అలసిపోయాక ఆ యువరాజు యాన్షియాంగ్ తో నాకు తాగడానికి పానీయం కావాలని అంటూ ఉంటాడు. అది విన్నా యాన్షియాంగ్, నీకే కాదు నాకు కూడా వాటర్ తాగాలని ఉంది, నువ్వు ఇంకా క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదా, ఊరికే యువరాజు యువరాజు అంటున్నావు అని అంటూ ఉంటుంది. దానికి నువ్వు ఇంకా నన్ను నమ్మలేదా, నేను నిజంగా ఈ రాజ్యానికి యువరాజునే అని ఆ యువరాజు అంటూ ఉంటాడు. దాంతో యాన్షియాంగ్ ఆ యువరాజు తలపై ఒక్కటేసి, ఇంకోసారి యువరాజు యువరాజు అన్నావనుకో నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటూ ఉంటుంది. ఇక అదే టైంలో అక్కడ యాన్షియాంగ్ కి ఒక ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. దాంతో ఇక్కడ ఇండ్లు ఉన్నాయి, లోపలికి వెళ్దాం పద, ఎవరైనా ఉంటారేమో అని తొందరగా వెళ్తూ ఉంటుంది. దానికి యువరాజు, ఈ టైంలో ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నా బయటికి రారు, నేను అప్పుడప్పుడు వేటకు వచ్చి ఈ ప్లేస్ కు వస్తూ ఉంటాను, అర్ధరాత్రి ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటికి రారని ఆ యువరాజు అంటూ ఉంటాడు. దాంతో నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసావా యువరాజు గోలా అని ఇంటి ముందు ఆరేసిన బట్టల్ని తీసుకొని వెళ్ళి నా బట్టలు మురికిగా అయ్యాయని యాన్షియాంగ్ ఆ బట్టల్ని చేంజ్ చేసుకుంటుంది. ఇక అదే టైంలో యాన్షియాంగ్ కి ఇంటి లోపల నుంచి ఏదో అలికిడి వినపడటంతో ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని డోర్లు తీసి లోపలికి వెళ్లి చూస్తూ ఉంటుంది. అయితే ఆ గదిలో ఒక అమ్మాయి ఉండి ఉంటుంది. యాన్షియాంగ్ లోపలికి రావడంతో యాన్షియాంగ్ ని చూసిన అమ్మాయి దొంగ దొంగ అని యాన్షియాంగ్ ని కొడుతూ ఉంటుంది. ఇక దాంతో యాన్షియాంగ్, లేదు నేను దొంగను కాను అని అంటూ ఉంటుంది. దానికి ఆ అమ్మాయి, నా బట్టలు వేసుకొని ఇంట్లోకి దొంగతనంగా వస్తే దొంగ అనక ఇంకేమంటారు అని అంటూ ఉంటుంది. దానికి యాన్షియాంగ్, దానికి ఒక పెద్ద కథ ఉంది, నా వస్తువులన్నీ అడవిలో పోయాయి, మనం ఇప్పుడు ఏ ఏరియాలో ఉన్నామని చెప్తూ ఉంటుంది. దాంతో అమ్మాయి ఆ ఏరియా పేరు చెప్పడంతో అసలేంటిది వింతగా ఉంది, కరెంటు లేకుండా వీళ్ళు ఇక్కడ ఎలా బ్రతుకుతున్నారు, నేను కొంపదీసి టైం ట్రావెల్ చేసి వెనక్కి ఏమైనా వచ్చానా అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత అమ్మాయి ఇంకా యాన్షియాంగ్ ఒకరినొకరు పేర్లు చెప్పుకొని పరిచయం చేసుకుంటారు. అదే టైంలో అమ్మాయికి కడుపులో పేగులు అరవడంతో మనం తినడానికి ఏమైనా ప్రిపేర్ చేసుకుందామా అని అమ్మాయి యాన్షియాంగ్ ని అడుగుతుంది. దానికి యాన్షియాంగ్, వండడానికి ఏమైనా తీసుకువచ్చి ఇవ్వు, నేను వంట ప్రిపేర్ చేస్తాను, మంచి షెఫ్ అని చెప్తూ ఉంటుంది. దాంతో అమ్మాయి వెళ్లి తాజా వెజిటేబుల్స్ తీసుకువచ్చి ఇవ్వడంతో యాన్షియాంగ్ తన డ్రెస్ లో పాకెట్ లో దాచుకున్న కెచప్ ని ఇంకా బటర్ ని తీసుకువచ్చి వంట వండడం స్టార్ట్ చేస్తుంది. యాన్షియాంగ్ దగ్గర ఉన్న కెచప్ ని ఇంకా బటర్ ని చూసిన ఆ అమ్మాయి, ఏంటిది నేను ఎప్పుడు చూడలేదు, కొత్తగా ఉందని అంటూ ఉంటుంది. ఇక వంట మొత్తం ప్రిపేర్ చేశాక ఆ ఫుడ్ ని బయటికి తీసుకువచ్చి పడుకున్న ఆ రాజుని లేపి తిని పడుకో అని స్పూన్ తో ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది. ఆ ఫుడ్ ని చూసిన యువరాజు, లేదు ముందుగా నువ్వు తిను, ఆ తర్వాతే నేను తింటాను, దానిలో ఏమైనా నువ్వు కలిపి ఉండవచ్చని అంటూ ఉంటాడు. దాంతో యాన్షియాంగ్ ఆ ఫుడ్ ను మొదటిగా తిని తర్వాత స్పూన్ ఆ యువరాజుకు పెడుతుంది. ఆ ఫుడ్ తిన్న యువరాజుకి ఫుల్లుగా కారం అనిపించి గట్టిగా అరుస్తూ ఉంటాడు, ఏంటి ఇంత కారం వేశావని. దానికి యాన్షియాంగ్, ఎందుకింత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు, నేను ఆల్రెడీ తినేశాను కదా, నువ్వు కూడా తిను అని అమ్మాయిని ఒక స్పూన్ తినమని చెప్తుంది. ఆ ఫుడ్ ను తిన్న అమ్మాయికి కూడా ఫుల్లుగా కారం అనిపించడంతో నిజంగా ఇందులో చాలా కారం ఉందని అమ్మాయి అంటూ ఉంటుంది.
మీరిద్దరికి కారంగా ఉందా? ఎందుకలా అనిపిస్తుంది? సరే మీరు తినకుంటే తినకండి, నేను మాత్రం ఈ ఫుడ్ ని ఒక్కదాన్నే తినేస్తానని తింటూ ఉంటుంది. ఇక అదే టైంలో అమ్మాయి కారంగా ఉన్నా తింటూ ఉంటే టేస్టీగా ఉంది, నేను కూడా తింటానని అంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరే తింటున్న టైంలో యువరాజు కూడా నోట్లో నీళ్లూరుతూ ఉంటాయి. అప్పుడే ఆన్షియాంగ్ సరే నువ్వు కూడా తింటావా అని ఆ యువరాజుకి ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది. నోరు తెరువు ఆను అని యాన్షియాంగ్ ఆ యువరాజుతో అంటుంది. దాన్ని విన్న ఆ యువరాజుకి వాళ్ళ అమ్మని గుర్తుకు వస్తుంది. చిన్నప్పుడు యువరాజుకి వాళ్ళ అమ్మ ఫుడ్ అలానే తినిపించి ఉండేది. యువరాజు తను ఫుడ్ తినిపిస్తే మా అమ్మ ఎందుకు గుర్తుకు వస్తుందని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక దాన్ని గుర్తుకు తెచ్చుకొని యువరాజుకి కంట్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. ఇక అప్పుడే యాన్షియాంగ్ ఆ యువరాజు కంట్లో వాటర్ చూసి కారంతో నీ కంట్లోంచి వాటర్ వస్తున్నాయా ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఇక వీళ్ళందరూ ఆ ఫుడ్ ఫినిష్ చేశాక యువరాజు అక్కడే నిద్రపోతాడు. తర్వాత పడుకున్న యువరాజుకి యాన్షియాంగ్ బెడ్షీట్ కప్పుతూ ఉంటుంది. ఇక అది చూసిన అమ్మాయి మీ హస్బెండ్ అంటే మీకు చాలా ప్రేమ ఉందని అమ్మాయి అంటూ ఉంటుంది. దానికి యాన్షియాంగ్ నువ్వు అలా అర్థం చేసుకున్నావా? లేదు, తను నా హస్బెండ్ కాదు, మనం వెళ్ళి అడవిలో నా వస్తువులు వెతుకుదాం పదా అని అమ్మాయిని తన మొబైల్ హ్యాండ్ బ్యాగ్ వెతకడానికి తీసుకుని వెళ్తుంది. వీళ్ళు అడవిలో నడుచుకుంటూ వెళ్తున్న టైంలో అక్కడ ఒక నది కనబడడంతో యాన్షియాంగ్ నా తల కొంచెం మురికిగా ఉందని తన తలను క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఇక అదే టైంలో రాజుగారి సైనికులు రాజును వెతుక్కుంటూ ఆ ఇంటి గుండా వచ్చి అక్కడ రాజు ఉండడం చూసి రాజుకున్న కట్లను విప్పేస్తారు. దీంతో ఆ రాజు నన్ను ఇంతసేపు ఇబ్బంది పెట్టిన అమ్మాయిలు ఈ ప్రదేశంలోనే ఉండి ఉంటారు, వెతకండి అని అంటూ ఉంటాడు. ఇక ఆ రాజుగారి సైనికులు అక్కడున్న ఇల్లుని నిప్పులతో అంటించేసి అక్కడి నుంచి ఆ అమ్మాయిల్ని వెతకడానికి అడవిలోకి వస్తూ ఉంటారు. ఇక అడవిలోకి వెళ్ళాక యాన్షియాంగ్ అమ్మాయి ఇద్దరు ఆ నది ఒడ్డున కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ టైంలో ఇక్కడ ఎవరు ఉండరు, రాజుగారు అప్పుడప్పుడు తన సైనికులతో వేటకు వస్తుంటారు అని అమ్మాయి చెప్పడం విని ఏంటి అతను చెప్పింది నిజమేనా, నేను నిజంగా టైం ట్రావెల్ చేసి వచ్చానా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అమ్మాయిల్ని వెతుక్కుంటూ వచ్చిన సైనికులు యాన్షియాంగే కనపడడంతో హలో మేము ఇక్కడున్నామండి, ఎవరైనా ఉన్నారా, ఇక్కడికి రండి అని మనుషులు కనపడగానే చేతులు ఊపుతూ ఉంటుంది. అప్పుడే యువరాజు యాన్షియాంగ్ ని ఇంకా అమ్మాయిని చూసి ఉంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుంది అనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.